సార్ మెసేజ్ కూడా వచ్చింది, డబ్బులు కూడా పడ్డాయి సార్. చాలా థ్యాంక్స్ సార్. పిల్లలు ఫీజులు ఎలా అనుకున్నా, చాలా థ్యాంక్స్ సార్. మా ఆన్లైన్ బ్యాంక్ అంతే, మా ఆన్లైన్ బ్యాంక్ ఇంతే. హలో అరే ఆన్లైన్ లో లోన్ తీసుకున్నావు ఇంకా కట్టలేదేరా? సార్, అది 10 రూపాయలు వడ్డీ పడుతుంది సార్. అంత ఇంట్రెస్ట్ అయితే ఎలా కట్టాం సార్? నాకేం చేస్తా తెలీదు. అర్జెంట్ గా లోన్ కట్టకపోతే నేను రోజుకి ఇస్తాను. సార్ ఇచ్చినప్పుడు అలా చెప్పలే కదా సార్ మాకు. నాకు సంబంధం లేదురా, నువ్వు లోన్ కట్టు. హలో అరే లోన్ ఇంట్రెస్ట్ కట్టమని చెప్పాను కదా, కట్టలేదురా. నువ్వు కానీ లోన్ ఇంట్రెస్ట్ కట్టకపోతే నీ ఫోటోలు మాఫ్ చేసి ఇంటర్నెట్ లో పెడతాను రా. సార్ ఇంట్లో కొద్దిగా ఇబ్బంది ఉండి కట్టలేకపోతున్నాను సార్, అర్థం చేసుకోండి సార్. నాకు అదంతా అనవసరం రా. నువ్వు కానీ కట్టకపోతే మీ ఊర్లో వచ్చి నడి రోడ్లో నీ బజార్లో పరుగు చేస్తాను రా. సార్ నాకు అంత అనవసరం రా. అయ్యో, ఆ రోజు అనవసరంగా లోన్ తీసుకున్నాను ఆశపడి. ఆన్లైన్లో ఈజీగా లోన్ వస్తుందని పిల్లల ఫీజు కోసం తీసుకున్నాను. రోజుకి 50 మంది ఒకరి తర్వాత ఫోన్ చేసి వడ్డీ వడ్డీ చెప్తున్నారు. ఎందుకు తీసుకున్నాను అసలు? దీని బదులు సచ్చినా బాగుండే. నా చాలా ప్రాణం పోతుంది. నువ్వు కానీ కట్టకపోతే మీ ఊర్లో వచ్చి నడి రోడ్లో నీ బజార్లో పరుగు చేస్తాను రా. నువ్వు కానీ లోన్ ఇంట్రెస్ట్ కట్టకపోతే నీ ఫోటోలు మాఫ్ చేసి ఇంటర్నెట్ లో పెడతాను రా. అవసరాల కోసం ఆన్లైన్లో లోన్ తీసుకుంటున్నారు. వాళ్ళు వేసి అధిక వడ్డీలు కట్టలేక ఇలా ప్రాణాలు తీసుకుంటున్నారు. దయచేసి ఆన్లైన్ యాప్స్ నమ్మకండి. ప్రతిరోజు మనం న్యూస్లో చూస్తున్నాం, ఆన్లైన్లో అప్పు చేసి చాలామంది ఆత్మహత్య చేసుకోవడం మనం ప్రతిరోజు చూస్తున్నాం. మీ కుటుంబం ఈ కుటుంబంలో మారకూడదనే మా ఈ చిన్న ప్రయత్నం. దయచేసి ఆన్లైన్ యాప్స్ నమ్మి అందులో లోన్ మీరు తీసుకోకండి. వారు పెట్టే వేధింపులు మీరు నిజంగా తట్టుకోలేరు.